దీప సుమిత్ర దశరథుల కన్నబిడ్డ అని శివన్నారాయణకి చెప్పిన డాక్టర్. ఇంతకు ఏం జరిగింది? అసలు దీప సుమిత్ర దశరథుల కన్నబిడ్డ అని శివన్నారాయణకి డాక్టర్ చెప్పడమేంటి? మరి డాక్టర్కి నిజం ఎలా తెలుసు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే జోష్న రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి, అంటే తను కన్నబిడ్డ కాదు కదా, రేపన్న రోజున హాస్పిటల్కి వెళ్తే నాకు టెస్టులు చేస్తే నేను వాళ్ళ కన్నబిడ్డను కాదని, మ్యాచ్ అవ్వట్లేదని క్లియర్గా తెలిసిపోతుంది. అప్పుడు నిజం బయటపడే కంటే పరిస్థితులకు భయపడి పారిపోవడం మంచిది అని చెప్పి గబగబా సూట్ కేస్ సర్దుకుని మరీ ఎవరూ చూడట్లేదు కదా అని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా బయలుదేరి ఇలా డోర్ తీసేసరికి ఎదురుగా కార్తీక్ దర్శనమిస్తాడు. ఏ ఆపదలైనా సరే శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఆపదలోనూ నేను ఉన్నాను అన్నట్టుగా ఆ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ప్రతి కష్టంలోనూ నేను ఉన్నాను అన్నట్టు దర్శనమిచ్చేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఏంటి పారిపోతున్నావా? అదే సూట్ కేస్ సర్దుకుని పారిపోతున్నావా అనేసరికి నేను పారిపోవడం లేదు, అయినా నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు చెప్పాలి అనగానే మాకు చెప్పాలి కదా అంటూ శివన్నారాయణ దశరథు కనిపించేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చెప్పాలి అని కంగారు పడుతూ హాల్లో మీటింగ్ పెట్టేసరికి అప్పుడే సినిమా విడిచిపెడితే వచ్చినట్టుగా కళ్ళు నులుముకుంటూ బయటకు వస్తుంది పారిజాతం. ఏంటి జోష్న ఇక్కడ మీటింగ్ పెట్టారేంటి? ఏంట్రా అని చెప్పాను కానీ చలికాల సమావేశాలు అని చెప్పనేసరికి వేడివేడి మిర్చి బజ్జీ తెప్పించరా అంటూ సమయం సందర్భం లేకుండానే మాట్లాడుతుంది కదా పారిజాతం. అలా మాట్లాడేసరికి శివన్నారాయణ కాస్త పారిజాతాన్ని వేసుకుంటాడు. ఇంకా అలా జోష్నని అడిగేసరికి నాకు మమ్మీ సిచ్యువేషన్ తెలిసి ఏం చేయాలో అర్థం కాక ఏదో ఆలోచిస్తూ అలా భయపడిపోయి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలనుకున్నాను అని చెప్పనేసరికి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, అర్థమవుతుందా? అసలు నిన్ను ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. సుమిత్ర మీ అమ్మే కదా, మీ అమ్మకు హెల్త్ బాగోలేనప్పటి నుంచి నువ్వు ఏమన్నా పక్కన కూర్చుని వాదార్చావా? డాక్టర్ గారు నీ చేతుల్లోనే సుమిత్ర ప్రాణాలు ఉన్నాయి అని చెప్పిన తర్వాత కూడా ఎంతో గొప్పగా ఫీల్ అవ్వాలి. నా తల్లిని కాపాడుకునే భాగ్యం నాకు దొరికిందని. కానీ నీ ముఖంలో అదేమీ అనిపించట్లేదు. అసలు నువ్వు మా కూతురువేనా అని చెప్పి దశరథ్ మాట్లాడేసరికి అదే అందరి అనుమానం మావయ్య అని చెప్పి కార్తీక్ అనుకుంటాడు. ఈ నిజం బయట పడాలి మావయ్య, బయట పడితేనే జోష్న ఇలాంటివన్నీ ఆపుతుంది అని కార్తీక్ అనుకునేసరికి నోరు మూసుకుని లోపలికి వెళ్ళు అని పారిజాతాన్ని జోష్నని తిట్టి పంపించేస్తాడు. కార్తీక్ ఇంటికి వచ్చేసరికి దీప ఎక్కి ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళమ్మకి ఇలా జరిగిందని. మా అమ్మ ఏమో నాకు చిన్నప్పుడే దూరం అయిపోయింది. ఈ అమ్మ ప్రేమను నేను దూరం చేసుకోలేను. ఎప్పటికైనా నిజం తెలుస్తుంది కదా, నన్ను తల్లిగా దగ్గరికి తీసుకుని నా పిల్లలకు అమ్మమ్మగా ప్రేమని పంచుతుంది అనుకున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప. నువ్వు బాధపడకు దీప, అన్ని పనులు చక్కబడతాయి, అన్నీ బయటకు వస్తాయి. మీ అమ్మకు నువ్వే బతికించుకుంటావు. జోష్న కాదు బ్రతికించేది నువ్వే కన్న కూతురు వన్న నిజం బయట పడే క్షణాలు చాలా తొందరలోనే ఉన్నాయి. ఆ భగవంతుడు నీ బాధను చూడలేకేమో మీ అమ్మకు ఎలాంటి ఇబ్బంది పెట్టి నిన్ను బయట పెట్టాలి అనుకుంటున్నాడు అనగానే నేను బయట పడకపోయినా పర్వాలేదు బావా, మా అమ్మకి బాధ వచ్చింది అనగానే భగవంతుడు ఎవరిని అంత ఈజీగా మర్చిపోడు దీప. ఎవరికి చేయవలసిన న్యాయం వాళ్ళకి చేస్తూనే ఉంటాడు. నువ్వు ఎంత క్షోభ అనుభవిస్తున్నావో ఆ దేవుడు చూస్తూనే ఉన్నాడు కాబట్టే నీ క్షోభను దూరం చేయడం కోసమే ఇలా చేశాడు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకేం మాట్లాడకుండా దీప కార్తీక్ వడిలో తలపెట్టి అలా నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే కార్తీక్ ఇంకా పూర్తిగా నిద్ర లేవకముందే డాక్టర్ హారిక దగ్గర నుంచి కార్తీక్కి ఫోన్ వస్తుంది. ఇదేంటి మేడం ఇంత ఉదయాన్నే కాల్ చేశారు అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసేసరికి
కార్తీక్ అని చెప్పాను కానీ చెప్పండి డాక్టర్ అని చెప్పాను కానీ మీ అత్తను హాస్పిటల్లో జాయిన్ చేయాలి ఈరోజే గుర్తుందా అని చెప్పనేసరికి గుర్తుంది డాక్టర్ అని చెప్పాను కానీ నేను అన్ని అరేంజ్మెంట్లు చేస్తాను, వీలైనంత తొందరగా వచ్చేయండి, రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి, ఆ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసేయాలి, ఒక 2 days ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే తర్వాత ఆపరేషన్కి అన్నీ సిద్ధం చేస్తాము, జోష్న గారిని కూడా రావాలి ఎందుకంటే ఆవిడికి కొన్ని టెస్టులు చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పనేసరికి సరే అనగానే బావా నేను వస్తాను బావా అని చెప్పి దీప అప్పుడే నిద్ర లేచి అంటుంది. నువ్వెప్పుడన్నావు దీప అని చెప్పనేసరికి నాకు అన్నీ వినిపిస్తాయి బావా, నాకేమన్నా సరిగ్గా నిద్ర పట్టిందనుకుంటున్నావా ఏంటి? అమ్మ పూర్తిగా కోలుకునే వరకు నాకు ప్రశాంతంగా నిద్ర పట్టదు అని చెప్పి దీపం మాట్లాడేసరికి సర్లే వెళ్దాము, త్వరగా రెడీ అవ్వని చెప్పి వెంటనే దశరథకి ఫోన్ చేస్తాడు. మామయ్య అని చెప్పాను కానీ ఏంటి కార్తీక్ అనగానే డాక్టర్ గారు ఫోన్ చేశారు, రిపోర్ట్స్ వచ్చేసాయంట, అత్తని తీసుకుని 9-10 అయ్యేటప్పటికల్లా హాస్పిటల్కి వచ్చేయమన్నారు అని చెప్పనేసరికి మీ అత్తకు ఏం చెప్పాలి? హాస్పిటల్కి వెళ్ళాలి, నీకు ప్రాబ్లం ఉంది అని ఎలా చెప్పాలి కార్తీక్ అనగానే ఏదో రకంగా చెప్పండి మామయ్య, ఆలస్యం చేయకూడదు, జోష్న ఇంట్లోనే ఉందా లేక ఏమన్నా పిచ్చి వేషాలు వేసి ఎక్కడికైనా వెళ్ళిందా అని చెప్పాను కానీ ఇంట్లోనే ఉంది కార్తీక్ అని చెప్పనేసరికి సరే మీరు ఈలోపు అత్తకు చెప్పండి మామయ్య అని చెప్పనేసరికి వెనక్కి తిరుగుతాడు. ఏంటండి నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు కదా, మీరు ఏదో నాకు చెప్పమని కార్తీక్ చెప్తున్నాడు, ఇప్పుడు సుమిత్ర తట్టుకోగలదా అంటూ మీరేదో అంటున్నారు, ఏ విషయం అండి? ఏదో తెలియట్లేదు నాకు, కానీ నాకేదో జరుగుతుందని మాత్రం తెలుస్తుంది, అస్తమాను వామిటింగ్స్ అవుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, నాకు చాలా నీరసంగా కూడా ఉంది, హెల్త్ బాగోలేంది నాకే కదా మీకు కాదు కదా అని చెప్పనేసరికి చెప్పండి అనగానే ఇంకా దశరథ్ ఏం చెప్పలేకపోతాడు. మీరు గనక చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అంటూ దశరథ్ చేతిని కాస్త తీసుకుని సుమిత్ర తన తల మీద వేసుకునేసరికి సుమిత్ర అని చెప్పాను కానీ అబద్ధం చెప్పకండి అనగానే నీకు బ్లడ్ క్యాన్సర్ అన్న విషయం చెప్పేస్తాడు. ఏంటి నాకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పాను కానీ భయపడవలసిన అవసరం లేదు, ట్రీట్మెంట్ స్టేజ్లోనే ఉందంట, అయినా జోష్నది బోన్ మ్యారో తీసి నీకు ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా నీకు ఏ ప్రమాదం జరగదని డాక్టర్ గారు చెప్పారు, పద హాస్పిటల్కి వెళ్ళాలి, ముందు రెడీ అవ్వు అనగానే నాకేం కాదు కదండి, అంటే నేను లేకపోతే మీరు ఒంటరి వారైపోతారు, మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ ఉండరు, పైగా మామయ్య గారు కూడా చాలా దిగులు పడతారు, ఎందుకంటే నేను ఇంట్లో కోడలుగా అడుగు పెట్టినప్పటి నుంచి నువ్వు నా కూతురు లాంటి దానివే, మా కాంచనతో పాటు సమానమే నువ్వు అంటూ మాట్లాడారు, మామయ్య గారు కూడా చాలా బాధపడతారు అని చెప్పాను కానీ చూడు సుమిత్ర, ఇంతమంది ప్రేమను కాదని నువ్వు ఎక్కడికి వెళ్తావో చెప్పు, ఎక్కడికి వెళ్ళవు, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళేదే లేదు, అర్థమవుతుందా? నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, ధైర్యంగా ఉండు సుమిత్ర, నీ ధైర్యమే నిన్ను కాపాడుతుంది, మేమంతా ఏమైపోతామో అనే భయం కంటే మేము మా అందరినీ కాపాడుకోవాలనే ధైర్యంతో మనోసంకల్పంతో నువ్వు ఉంటేనే నువ్వు నీకేమీ కాదు, మనం ఎలా వెళ్తున్నామో అలాగే క్షేమంగా తిరిగి వస్తాము అనగానే నాకేం కాదండి, మీ అందరి ప్రేమ అందరి ఆప్యాయత ఉంటే నాకేమవుతుంది, నాకేం కాదు, నేను వెళ్ళి రెడీ అవుతాను అంటూ సుమిత్ర చాలా ధైర్యంగా వెళ్ళి స్నానం చేసి బట్టలు సర్దుకుంటూ ఉండగా దీప వచ్చేస్తుంది. వచ్చేసి అమ్మ నేను సర్దుతానమ్మా అనగానే ఏంటి దీప నువ్వు కడుపుతో ఉన్నావు కదా అని చెప్పాను కానీ పర్వాలేదమ్మా అని చెప్పి గబగబా దీప సూట్ కేసు సర్దుతుంది. సర్దేసరికి వెళ్దామా మామయ్య అని చెప్పాను కానీ పద వెళ్దామని అందరూ కూడా వెళ్తారు. ఇంకా పారిజాతం ఇంటి దగ్గరే ఉండిపోతుంది. జోష్న రా వెళ్దామని చెప్పాను కానీ నేనెందుకు తాత అని చెప్పనేసరికి ఏ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా ఏంటి, నువ్వెందుకు అంటావేంటి, కడుపుతున్న దీపే హాస్పిటల్కి రావడానికి అంత ఆతృత పడుతుంది, మరి నువ్వు మీ అమ్మ ఆరోగ్యం గురించి నువ్వు రావా ఏంటి, పైగా బోన్ మ్యారో ఆపరేషన్ నీ ద్వారానే కదా జరగాలి, మరి నువ్వు రాకపోతే నీకు టెస్ట్లు అవి ఎలా చేస్తారు, పద అని చెప్పి అనేసరికి ఇంకా ఏం మాట్లాడలేక ఇంకా జోష్న వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దశరథ్ గారు సుమిత్ర గారికి ఆ రూమ్ అలాట్ చేశాను, ఆ రూమ్కి వెళ్ళండి,
జోష్న నువ్వు నాతో రా అని చెప్పనేసరికి జోష్న కాస్త వెళ్తుంది. వెళ్ళేసరికి పక్కనే శివనారాయణ ఉంటాడు. బ్లడ్ తీసుకుని టెస్టులు చేస్తాము, అది కొంచెము వీళ్ళకి ఏయో ప్రాబ్లమ్స్ ఉంటే అవేమీ లేకుండా ఉండాలి కదా అని చెప్పాను. కానీ సరేనండి అని చెప్పి బ్లడ్ తీసుకుని టెస్టులు చేసేసరికి ఇంకా ఎందుకో డాక్టర్కి మనసులో అదొక ఆందోళన అనిపిస్తుంది. ఎందుకంటే జోష్న ఏమో సుమిత్రకు దూరంగా ఉంటుంది, దీప్ ఏమో సుమిత్రకు దగ్గరగా ఉంటుంది. డాక్టర్ చూసిన వెంటనే కూడా దీపే తన కన్న తల్లి అనుకుని ఆ పొరపాటు పడింది కదా, ఆ పొరపాటుగానే డిఎన్ఏ టెస్ట్ కూడా చెయ్యండి అని చెప్పాను. కానీ ఓకే మేడం అని చెప్పనేసరికి ఇంకా డిఎన్ఏ టెస్ట్ కూడా చేస్తారు. అన్ని టెస్టులు చేసి బోన్ మ్యారో ఆపరేషన్కి అన్నీ మ్యాచ్ అవుతున్నాయా అనగానే నో మ్యామ్, అసలు ఏది మ్యాచ్ అవ్వట్లేదు మ్యామ్, అసలు కన్న బిడ్డకి తల్లికి మ్యాచ్ అవ్వాల్సినవి ఏమీ మ్యాచ్ అవ్వట్లేదు మ్యామ్ అని చెప్పాను. కానీ నేను చెప్పిన డిఎన్ఏ టెస్ట్ చేశారని కానీ చేశాం మేడం, అది కూడా మ్యాచ్ కావట్లేదు అని చెప్పనేసరికి అయితే నాకు వచ్చిన అనుమానం నిజమే, మరి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పనేసరికి అక్కడ దీప్ అని ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడని నేను పిలుస్తున్నానని చెప్పి పిలు అని చెప్పాను. కానీ సరే అని చెప్పి దీపని పిలుస్తారు. పిలిచేసరికి ఏంటి మేడం అని చెప్పాను. కానీ మేడం మీది బ్లడ్ గ్రూప్ ఏంటి, మాకు అర్జెంటుగా కొంచెం బ్లడ్ కావాలి, ఏం అనుకోకపోతే బ్లడ్ ఇస్తారా అని చెప్పనేసరికి నా బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అని చెప్పాను. కానీ అవునా, ఏమనుకోరు కదా అని చెప్పాను. కానీ పర్వాలేదు తీసుకోండి అని చెప్పి తీసుకోండి బ్లడ్ అని చెప్పాను. కానీ బ్లడ్ తీసుకుంటారు. ఈ కొంచెం సరిపోతుందా అని చెప్పాను. కానీ సరిపోతుంది మేడం, కొంచెమే యూనిట్కు తక్కువ వచ్చింది అంతే అని చెప్పి చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పనేసరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇందాక చేసిన టెస్టులన్నీ కూడా ఈవిడ బ్లడ్తో చేయండి, ఈవిడ బ్లడ్కి రిపోర్ట్స్ ఏమొచ్చాయో నాకు చెప్పండి అనగాని ఓకే మేడం అని చెప్పి ఇంకా వాళ్ళు టెస్టులు చేస్తారు. 1కి 2 సార్లు చేస్తారు. చేసేసరికి ఇంకా హారిక శివనారాయణ గారు వాళ్ళతో మాట్లాడుతుంటుంది. సుమిత్ర గారు ఇలా 1-2 రోజులు అబ్జర్వేషన్లో ఉన్న తర్వాత బోన్ మ్యారో ఆపరేషన్ చేస్తాము, ప్రజెంట్ అయితే జోష్న గారి బ్లడ్ తీసుకుని టెస్టులు చేస్తున్నాము, ఆవిడికి ఈవిడికి 100% మ్యాచ్ అవ్వాలి, మ్యాచ్ కాకపోతే అని చెప్పనేసరికి మ్యాచ్ కాకపోతే ఉండదండి, ఖచ్చితంగా మ్యాచ్ అవి తీరుతుంది, ఎందుకంటే వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లు కాబట్టి అని చెప్పనేసరికి ఓకే డాక్టర్ ఎప్పుడు చేస్తారు ఆపరేషను అనగానే రేపే చేస్తాము అని చెప్పనేసరికి టెన్షన్ ఏమీ పడకండి అని చెప్పాను. కానీ నా భార్య టెన్షన్ పడుతుందా అనగానే సుమిత్ర గారు చాలా టెన్షన్ పడతారు అనుకున్నాను, ఆవిడ చాలా ధైర్యంగా ఉంది, డాక్టర్ నాకేం కాదు డాక్టర్ అని చెప్పి ఆవిడ మాకు ధైర్యం చెప్తుంది, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనగానే మా మీద ఉన్న ప్రేమ కొలది తను అలా మాట్లాడుతుంది, తను కృంగిపోతే మేమెక్కడ కృంగిపోతామో అన్న భయం సుమిత్రకు, తను లేకపోతే మేమేమైపోతామన్న భయంతోనే తను అలా మాట్లాడుతుంది, నిజంగా నా భార్యకి ఏమీ కాదు కదా డాక్టర్ అని చెప్పాను. కానీ ఏమీ కాదు, బోన్ మ్యారో ఆపరేషన్ జరిగితే అన్నీ సర్దుకుంటాయి అని చెప్పి మాట్లాడి డాక్టర్ మాట్లాడుతుండగా ఈలోపు నర్స్ వచ్చి డాక్టర్ చెవిలో డాక్టర్ ఒక్కసారి ల్యాబ్ దగ్గరికి రండి అనగానే సరే అని ఇప్పుడే వస్తానండి అని చెప్పి ల్యాబ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి మేడం మాకు చాలా షాకింగ్గా ఉంది, ఒక్కసారి మీ రిపోర్ట్స్ చూస్తారా అని చెప్పాను. కానీ ఏమైంది అని చెప్పాను. కానీ ఒక్కసారి మీరే చూడండి మేడం రిపోర్ట్స్ అని చెప్పి దీప సుమిత్రకు సంబంధించిన రిపోర్ట్స్ కాస్త చేతిలో పెట్టడంతో ఏంటిది నాకే ఆశ్చర్యం వేసుకొస్తుంది అనగానే అదే మేడం, కూతురు అన్నదేమో కూతురు కాకుండా పోయిందా, అసలు తనకు మ్యాచే కావడం లేదు, ఈవిడేమో ఆవిడ ఇంట్లో ఉండే ఆవిడని చెప్పారు, మరి ఆవిడది మ్యాచ్ అవుతుంది, మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది మేడం అనగానే నాకు వచ్చిన అనుమానం కరెక్టే, ఈవిడికి ఆవిడే కన్న తల్లి అన్న విషయం తెలుసు, అందుకే ఆ రోజు ఆవిడికి ప్రాబ్లము అని చెప్పడంతో ఈవిడ ఎంతో బాధపడింది, చాలా వేదన చెందింది, నాకు అప్పుడే అనుమానం వచ్చింది అని చెప్పాను. కానీ మరి ఇప్పుడు ఈవిడ గురించి బయట పెడతారా మేడం అని చెప్పాను. కానీ ఇప్పటి వరకు వాళ్లకు తెలుసో తెలియదో, ఇప్పుడు ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే, ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్లాల్సిందే దీపను కదా, జోష్నను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళినా ఎలాంటి ఉపయోగం లేదు, పైగా తను మ్యాచ్ కాకుండా తనకు ఆవిడకి ఆపరేషన్ చేస్తే ఆవిడ ప్రాణానికే ప్రమాదం, అలా జరగకూడదు, చూస్తూ ఒక పేషెంట్ ప్రాణాన్ని రిస్క్లో పెట్టలేం కదా, ఈ విషయం వెంటనే
శివనారాయణ గారికి దశరథ్ గారికి చెప్పాలి అని చెప్పి ఒక్కసారి నేను వాళ్ళని పిలుస్తున్నానని వాళ్ళిద్దరికీ చెప్పిరా అని చెప్పి నర్సుని పంపిస్తుంది. సరే అని శివనారాయణ గారి దగ్గరికి దశరథ్ గారికి మేము మిమ్మల్ని ఇద్దరిని మేడము తన క్యాబిన్ దగ్గరికి రమ్మని చెప్పారు అని చెప్పనేసరికి సరే రా నాన్న అని చెప్పనేసరికి జోష్న టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు టెస్టులు చేస్తున్నారు, నా విషయం బయట పడిపోతుంది, నేను ఇంటి వారసురాల్ని కాదన్న నిజం బయట పడిపోతుంది అంటూ దాకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది జోష్న. అయితే రండి సార్ మీకోసమే ఎదురు చూస్తున్నాను అనగాని ఏంటి మేడం, ఏంటి డాక్టర్, ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెప్పాను. కానీ మీకు ఈ విషయం తెలుసో తెలియదో కానీ నా ద్వారా మీరు ఈ నిజం తెలుసుకుంటే నమ్ముతారో లేదో అయితే నాకైతే క్లారిటీ లేదు. కానీ మీకు నిజం చెప్పాలి. ఈ నిజం మీకు చెప్పడం వల్ల మీ భార్యకు ఏ ప్రమాదం రాదు, మీరింకా అపోహలో ఉంటారు అన్న ఉద్దేశంతోనే మీకు ఈ నిజం చెప్తున్నాను అని చెప్పాను. కానీ ఏంటి డాక్టర్ అని చెప్పాను. కానీ ఈ రిపోర్ట్స్ జోష్నవి, ఈ రిపోర్ట్స్ దీపది, ఇది మీ భార్యది అని చెప్పనేసరికి ఏంటి డాక్టర్ ఏంటిదంతా, దీపది ఎందుకు టెస్ట్ చేశారు అనగానే మీ ఆవిడికి జోష్నకు చేసిన టెస్ట్లో అస్సలు మ్యాచ్ కాలేదు, చివరికి డిఎన్ఏ టెస్ట్ కూడా మ్యాచ్ కాలేదు. కానీ దీపకి మీ వైఫ్కు చేసిన టెస్ట్లో అన్నీ ఒక తల్లికి కూతురికి ఏ రకంగా అయితే మ్యాచ్ అవుతుందో అన్ని విధాలుగా దీపకు సుమిత్ర గారికి మ్యాచ్ అయ్యింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇద్దరూ లేచి నిలబడతారు. ఏంటి డాక్టర్ ఏంటి మాట్లాడుతున్నారు అంటే జోష్న మా కూతురు కాదు అని అంటున్నారా అని చెప్పాను. కానీ దీప మీ కన్న కూతురు అని అంటున్నాను అని చెప్పనేసరికి అదెలా సాధ్యం అని చెప్పాను. కానీ అదంతా నాకు తెలీదు, బిడ్డల మార్పిడి ఎక్కడ జరిగిందో ఏంటో నాకు తెలీదు, మీ ఇంటికి వచ్చిన రోజునే నాకు అనిపించింది సుమిత్ర గారి కన్న కూతురు దీపేనేమోనని, కానీ మీరు కాదు అని చెప్పారు. కానీ నేను పొరపాటు పడ్డానేమో అని చెప్పి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక టెస్టులు చేసిన తర్వాత నాకు షాక్ అనిపించింది. ఇదేంటి ఇలా జరగడం ఏంటి, తల్లి కూతురికి ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది కదా, 100% మ్యాచ్ అవ్వాల్సిందే, మరి ఎందుకు మ్యాచ్ అవ్వలేదు అని అనుమానం కలిగి ఎందుకైనా మంచిది అని చెప్పి నా మనసుకెందుకో దీప అనే పేరు వచ్చింది. సరే అని బయటకు వచ్చి చూసేసరికి దీప ఎదురుగుండా ఉండడంతో మాకు తెలిసిన వాళ్ళకి బ్లడ్ కావాలి అని చెప్పి తన దగ్గర బ్లడ్ తీసుకుని టెస్టులు చేస్తే అన్నీ కూడా తెలిసాయి. దీపే మీ సొంత మనవరాలు శివనారాయణ గారు. అది ఏంటో ఎలాగో అసలు ఎలా బిడ్డల మార్పిడి జరిగిందనేది క్లారిటీ లేదు. నాకు తెలిసి దీప గారికి కూడా తెలుసు అనుకుంటా సుమిత్ర గారే కన్న తల్లి అని. అందుకే వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ అని తెలియడంతో దీప గారు ఎంతో ఆందోళన చెందారు, ఎంతో బాధపడ్డారు, ఎంతో టెన్షన్ పడ్డారు. దాన్ని బట్టి తెలుస్తుంది దీప గారే ఆ ఇంటి అసలైన వారసురాలన్న విషయం దీప గారికి తెలుసని. అందుకే ప్రతి క్షణం తన తల్లి దగ్గరే ఉండాలి అన్న ఉద్దేశంతో కడుపుతో ఉంది అని చెప్పారు కదా, అయినా సరే హాస్పిటల్ దగ్గరికి వచ్చింది. నాకు ఆవిడ కళ్ళల్లో ప్రతి క్షణం తల్లి మీద ప్రేమే కనిపించింది అని చెప్పి మాట్లాడేసరికి అంటే దీపకు కూడా ఈ నిజం తెలుసని అంటున్నారా అని చెప్పాను. కానీ 100% తెలిసే ఉంటుంది అని నా అనుమానం. ఎందుకంటే ఆవిడ కళ్ళల్లో సుమిత్ర గారి మీద ప్రేమ నాకు కనిపించింది. ఆవిడికి హెల్త్ ఇష్యూ అని నేను చెప్పడంతో ఆవిడలో ఎంతో టెన్షన్ మొదలైంది. అందుకే చెప్తున్నాను అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా అలా ఆశ్చర్యపోయి చూస్తూనే సరే డాక్టర్ ఇప్పుడు ఆపరేషన్కి అని చెప్పాను. కానీ మీరు ఓకే అంటే దీప గారి చేతే బోన్ మ్యారో ఆపరేషను ఆవిడ ద్వారానే చేయిస్తాను అని చెప్పాను. కానీ ఓకే అనడం ఏంటి, తన కన్న కూతురు దీప అయినప్పుడు ఖచ్చితంగా దీప చేతే చేయించండి అనగానే ఓకే నేను దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను అని చెప్పనేసరికి సరే డాక్టర్ నాకు ఈ రిపోర్ట్స్ ఇస్తారా అని చెప్పాను. కానీ సరే అని రిపోర్ట్స్ కాస్త తీసుకుంటాడు శివనారాయణ. తీసుకుని దశరథ దీపా కార్తీక్లని పిలు అని చెప్పాను. కానీ దీపా కార్తీక్లని పిలుస్తాడు. ఏంట్రా కార్తీక్ ఏంటి దీప నువ్వు అబద్ధాలు చెప్పడం మోసాలు చేయడం నేర్చుకున్నావా అని చెప్పాను. కానీ మేమేం చేశాం తాత మమ్మల్ని అంటున్నావేంటి అని చెప్పాను. కానీ
తాత తాత అంటూనే ఎంత వెన్నుపోటు పొడిచెవరా నువ్వు అని చెప్పి శివనారాయణ మొదట్లో అలాగే టెన్షన్ పెట్టేటట్టు మాట్లాడతాడు కదా. అసలు ఏమైంది తాతయ్య గారు అని చెప్పనగానే, తాతయ్య గారా, నువ్వు మాట వరుసకు తాతయ్య గారు అని పిలుస్తున్నావా, లేక నేను నీ సొంత తాతనే అని తాత అని పిలుస్తున్నావా అని చెప్పనేసరికి దీప కార్తీకులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఇన్ని రోజులుగా మీరిద్దరూ దాచిన నిజం బయట పడిపోయిందిరా. నా అసలైన మనవరాలు దీపే అన్న విషయం నాకు తెలిసిపోయింది. ఇదిగో రిపోర్ట్స్. జోష్న బ్లడ్ తీసి చూసిన రిపోర్ట్స్ మ్యాచ్ కాలేదు, కానీ దీప బ్లడ్తో సుమిత్రకు మ్యాచ్ అయ్యింది. అంటే దీప సుమిత్ర అసలైన కూతురన్న విషయం డాక్టర్ మాకు చెప్పేసింది. మరి నిజం నీకు తెలుసు కదా దీప, అందుకే కదా సుమిత్రకు ప్రాబ్లం అనగానే నువ్వు అంత తల్లడిల్లిపోయావు. జోష్న మాత్రం రాత్రికి రాత్రే తన ఇంట్లోంచి పారిపోవాలని చూసింది. అంటే జోష్నకు కూడా తన ఇంటి వారసురాలు కాదు అన్న విషయం తెలుసన్నమాట. అసలేంట్రా కార్తిక్, ఏంటిదంతా? ఇదంతా ఎలా జరిగింది? మాకైతే డాక్టర్ చెప్పారు. అసలు ఈ నిజం నీకు ముందే ఎలా తెలిసింది అనగానే, దాసు మామయ్య అని చెప్పనేసరికి, ఏంటి దాసు చెప్పాడా అనగానే, అవును మామయ్య, దాసు మామయ్యే చెప్పాడు అని చెప్పనేసరికి, అసలు దాసు ఏం చెప్పాడురా అంటూ చెప్పడంతో, నువ్వొకరోజు దీప దాసు మామయ్య తల మీద కొట్టి తన ప్రాణాలు తీయాలి అనుకుంది అని చెప్పావా అని చెప్పాను. కానీ ఏంటి దశరథ, జోష్న దాసు ప్రాణాలు తీయాలనుకుందా అని చెప్పాను. కానీ అదే కాదు నాన్న, దీప ప్రాణాలు తీయాలని కూడా చూసింది. ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది. జోష్నకు తన ఇంటి వారసురాలు కాదని, దీపే ఇంటి అసలైన వారసురాలని తెలుసు. ఆ నిజం తెలిసిన దాసు ప్రాణాలు తీయాలనుకుంది, దీప ప్రాణాలు కూడా తీయాలనుకుంది జోష్న. కానీ నిన్ను దాసుని అడిగినా ఎప్పుడూ నాకు చెప్పలేదు అని చెప్పి శివన్న దశరథ్ అడిగేసరికి, చెప్పలేని పరిస్థితిలో ఉండి చెప్పలేదు, కానీ నాకు ఆ నిజం ఎప్పుడో దాసు మామయ్య చెప్పాడు. అందుకే మీ ఇంటి నుంచి మాకు వెళ్ళిపోవడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా మేము మీ ఇల్లు దాటి ఎక్కడికి ఎప్పుడూ వెళ్ళలేదు. ఎందుకంటే నేను మీ ఇంట్లో ఉంటేనే మీకు ఏ ప్రమాదం రాకుండా ఉంటుందన్న ఉద్దేశంతో దీప నేను అనుకునే మీ ఇంట్లో పని మనుషులుగా ఉన్నాము. ఈ ఇంటి వారసురాలే ఇంటి పని మనిషిగా ఉండేటట్టుగా చేసింది జోష్న అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా అందరూ కూడా స్టన్ అయిపోతారు. అంటే దీప మా ఇంటి వారసురాలా అని చెప్పనేసరికి, అవును, దీపే మీ ఇంటి అసలైన వారసురాలు అని చెప్పి అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇంకా దీపకు సుమిత్రకు ఆపరేషన్ చేయాలనుకుంటారు. ఇంకా జోష్న టెన్షన్ పడుతూ ఉండగానే, నాన్న ఇప్పుడు మీరు ఆవేశపడద్దు, సుమిత్రకు బాగయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాతే మనం ఏదైనా తేల్చుకుందాము. అసలు దాసు ఎక్కడున్నాడు అని చెప్పాను. కానీ దాసుని పిలిపిస్తాడు దశరథ్. అయితే ఏంటి అన్నయ్య అని చెప్పాను. కానీ అన్నయ్య అన్నయ్య అంటూ ఎంత మోసం చేస్తావని అనుకోలేదురా అని చెప్పనేసరికి, దేని గురించి అన్నయ్య అనగానే, మీ వదినకు ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది. తన కన్న కూతురైన ఎవరుంటే వాళ్ళ దగ్గర బోన్ ఒకటి అంటే ఎముక తీసి తనకు ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పనేసరికి, అయితే ఇప్పుడు దీప ఆపరేషన్ చేస్తారా అనగానే, మరి దీపే కన్న కూతురు కదా అన్నట్టు మాట్లాడేసరికి, కాదన్నయ్య, సారీ, జోష్నే కదా కన్న కూతురు అనగానే, కాదన్నయ్య, దీపే అసలైన కూతురు అంటూ అప్పుడు నిజం బయట పెట్టడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే కార్తీక్ వాళ్ళు చెప్పింది నిజమే అని చెప్పి మాట్లాడుకుని ఇంకా అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా ఆపరేషన్ టైం దగ్గర పడిపోయేసరికి జోష్న టెన్షన్ పడుతూ ఉండగా దీపను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తారు. అదేంటి నన్ను రమ్మని అనకుండా దీపను తీసుకువెళ్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. బయటికి వచ్చిన తర్వాత నోరు కుదురుండదు కదా, నోరు కుదురు లేకుండానే నిలదీసి అడిగేసరికి, నువ్వేమన్నా కన్న కూతురువా ఏంటి, నువ్వు పెంచుకున్న కూతురువే కదా అని చెప్పాను. కానీ నేనా అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి, నువ్వే, అది విషయం నీకు కూడా తెలుసు అంటూ ఇంకా శివనారాయణ దశరథు మాట్లాడతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.